నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజేత్తం వీతిని ఫోకస్ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ఆల్ ఇండియా వెల్మ సంఘం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పుత్కూరి శ్రీకాంతరావు గారు ఉన్నారు. మరి అన్ని కులాలలో కూడా చాలామంది అగ్ర కులాలని అని చెప్పడం కానీ మరి వెనుకబడిన తరగతులని చెప్పడం అన్ని కులాలలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మరి వెల్మ సంఘ అసోసియేషన్ ఎందుకు ఏర్పడింది, వాళ్ళ యొక్క జాతి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శ్రీకాంతరావు పూస్కరు. అఖిల భారత వెల్మ సంఘం అన్నది మేము 1974లో ప్రస్తుతంగా ఆంధ్రప్రదేశ్ వెల్మ సంఘంగా సిఆర్నారావు గారు అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం గారు స్టార్ట్ చేయడం జరిగింది 1974లో. ఇది తరతరాలుగా వృద్ధి చెందుకుంటూ హిమాయత్ నగర్లో ప్రథమంగా ఒక చిన్న బాయ్స్ హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. 30 మంది స్టూడెంట్స్తో అంది ఈరోజు 200 మంది స్టూడెంట్స్కు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. జలగం వెంగళరావు గారు సీఎం ఉన్నప్పుడు మాకు ఒక కమర్షియల్ కాంప్లెక్స్కు వారి సహకారంతో పూర్తి చేయడం అయింది. ఈరోజు దాని మీద వచ్చే ప్రాపర్టీస్, దాని మీద వచ్చే రెంట్స్ అవన్నీ మనం వెల్మ సంఘంలో 250 నుండి 300 మంది దాకా ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత శ్రీశైలంలో మేము ఒకటి 117 రూమ్లతో ఒక చౌల్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ చౌల్ట్రీ నుండి మనకు వచ్చే ఇన్కమ్ను కూడా బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలకు ఫ్రీ మీల్ సౌకర్యము 150 మందికి కల్పించడం జరిగిందండి. వెములవాడలో ఒక చౌల్ట్రీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బాసర్లో కన్స్ట్రక్షన్లో ఒక చౌల్ట్రీ చేయడం జరుగుతుంది. తొందరలోనే షిర్డీలోను యాదగిరిగుట్టలో కూడా చౌల్ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తామండి. ఈ కన్స్ట్రక్షన్ చేసిన మేము ఎందుకంటే పూర్ స్టూడెంట్స్ ఇన్ కమ్యూనిటీ వాళ్ళని అప్లిఫ్ట్ చేసేందుకు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. వెలమల అంటే బయట డిఫరెంట్ ఐడియాలజీ ఉందండి. వెలమల అంటే వీళ్ళు భూస్వాములు వీళ్ళు అన్నారు. మరి నక్సలైట్లు వచ్చిన రాకముందటి నుండి కూడా మేము చిన్న వ్యవసాయం. ఇప్పుడు మా దాంట్లో 80% పీపుల్ ఇప్పటికీ డైలీ విలేజ్ లేబర్గా పనిచేస్తున్నారు, ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆర్టీసీ రాకముందు ఉన్న ప్రైవేట్ బస్సులలో కండక్టర్ డ్రైవర్గా పనిచేయడం జరుగుతుంది. అట్లా 80% ఎట్లా ఉన్నారు, మేబీ 20% ఉండొచ్చు. మరి ఒక లాభం ఏంటంటే మా మెయిన్ ఫోకస్ వ్యవసాయం తర్వాత వ్యవసాయం మెల్లగా కనుమరుగైపోయిందండి మా కమ్యూనిటీ నుండి. ఇప్పుడు మ్యాక్సిమం చదువుకొని ఇంజనీరింగ్ చేసుకొని డాక్టర్గా చేసుకుని అమెరికాలో స్థిరపడి ఏ వెల్మ ఫ్యామిలీ అయినా ప్రతి ఫ్యామిలీలో ఒక్కలో ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు అమెరికాలో ఉన్నారు కాబట్టి దానితోనే వాళ్ళ పేరెంట్స్ది నడుస్తుంది. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు మళ్ళా కమింగ్ బ్యాక్ టు ద అగ్రికల్చర్ ఇండస్ట్రీ. మాకు వెల్మల్ సైడ్ నుండి మేము కూడా ఇప్పటివరకు సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మాకు కూడా ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తే మేము కూడా ఒక కమ్యూనిటీ సెంటర్ కట్టేసేసి కమ్యూనిటీ కోసం డెవలప్ చేయాలనుకున్నాము. మేము ఒక 100 మంది ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నాం బాచుపల్లి. స్వర్గీయ వడ్డేపల్లి నరసింహారావు గారు మాకు ఒక 3 ఎకరాలు దానం చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 50 రూములు కట్టేసేసి ఒక 75 మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎట్ ద లోయెస్ట్ కాస్ట్. మీరు కంపేర్ చేస్తూ ఉంటే నియరెస్ట్ మాకు ఎవరు లేదండి. మంత్లీ విల్ ఛార్జ్ మ్యాక్సిమం 5,000 రూపీస్ కాస్ట్ దెన్ 3 ఎకరాలలో మొత్తం పండ్ల చెట్లు కూరగాయల చెట్లు అన్నీ పెట్టేసి మేము వాళ్ళ సౌకర్యవంతంగా నడిపడం జరుగుతుంది. ఇది బోరంపేటలో ఉంది, హైదరాబాద్కి దగ్గరలోనే ఉంది. ఇది కాకుండా మేము ఒక 32 అఫిలియేటెడ్ బాడీస్ అక్రాస్ ఇండియా, ఢిల్లీలో వెల్మ అసోసియేషన్కు అక్రాస్ అండి, బెంగళూరు, చెన్నై, తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక 25-26 బ్రాంచ్లు అండి, ఆంధ్రలో ఒక 6-7 బ్రాంచ్లుతో మేము అఫిలియేట్ అయ్యి వాళ్ళకి ఏమన్నా అవసరం అవుతా ఉంటే వెల్మ అసోసియేషన్ నుండి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. మా ప్రెసిడెంట్ గారు భానుప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. వారు ఏమన్నా ఎక్కడ పోయినా కానీ వాళ్ళ ఎమ్మెల్సీ ఫండ్స్ నుండి మన సంఘానికి కావాల్సిన ఏమన్నా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దిస్ ద థింగ్ అండి. ఇది మా వెల్మ అసోసియేషన్ యాక్టివిటీస్ అండి. అండ్ ఇది సాంస్కృతిక పరంగా ఎవ్రీ ఇయర్ మేము దసరా జరపడం జరుగుతుంది, బతుకమ్మ పండుగ, సంక్రాంతి, కార్తీక వన భోజనాలు ఇవన్నీ రెగ్యులర్ చేస్తున్నాము. మాకు ఒకటి హకీంపేటలో ఒక 5 ఎకరాలలో కళ్యాణ మండపం ఉందండి. జూపల్లి బాలమ్మ గారి పేరు మీద వారి కుమారుడు డాక్టర్ రామేశ్వరరావు మైహోం గురువు గారు వారొక దానికి మేజర్ కంట్రిబ్యూషన్ జరిగింది. యశోద హాస్పిటల్ రవీందర్రావు గారు బ్రదర్స్ కూడా మాకు కాంట్రిబ్యూషన్ ఇవ్వడింది. కపిల్ చిట్ ఫండ్ గ్రూప్ వామన్రావు గారు వన్ ఆఫ్ ద మెయిన్ డోనర్ టు అసోసియేషన్. ఇదండి మా ఉద్దేశం. పేద విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకుంటారు కదా, వాళ్ళకి ఐఏఎస్ కోచింగ్ కానీ ఎలాంటి కోచింగ్ ఇచ్చే అవకాశం? మేము ఏంటంటే పేద విద్యార్థులు చాలామందికి మేము ఫ్రీ భోజనము ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకు ఇస్తున్నాము. ఎవ్రీ మంత్ 2 క్లాసెస్ ఉంటాయండి. ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ లెవెల్ కానీ వాళ్ళు వచ్చేసి మా దగ్గర క్లాసెస్ తీసుకుంటారు. వాళ్ళకు పర్సనాలిటీ డెవలప్మెంట్ డిఫరెంట్గా మేము చేస్తూ ఉంటామండి. అది
అంటే ఇప్పుడు మొత్తం మీద చూస్తే రాజకీయ రంగంలో కూడా ఎక్కువ వాళ్ళు మీ వాళ్ళే ఉంటారు కదా అని ఒక అపోహ కూడా వినబడుతుంది బయట. మరి ఆ రంగంలో ఎలా ఉన్నారు మీ వాళ్ళు? అది యాక్చువల్గా రాజకీయ రంగంలో అంటే మీకు తెలియదు ఏం లేదండి. వెలమ కమ్యూనిటీ అంటే ప్రతి ఊర్లో వాళ్ళు పేదలకు సాయం చేయడం జరుగుతుందండి. ఏ ఊర్లోకి పోయినా కానీ ఒక వెలమ దూరం ఉన్నాడంటే వాళ్ళు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, రెడ్డిలు కానీ, ఏ కమ్యూనిటీ అయినా కానీ అటాచ్మెంట్ ఉంటారు. మేము ఏదో దాని గురించి ఆ రాజకీయం చేసి సంపాదించాలని ఉండదు. రాజకీయం చేసేది ఓన్లీ థింగ్ ఊరి డెవలప్మెంట్ కోసం చూస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఉన్నదండి. మేము కమ్యూనిటీ మాది మీరు అన్నట్టు 4% 5% లోపలనే ఉంటుంది కాబట్టి మాని ఒక ఊరు ఉందండి. మా ఊరు తీసుకుంటే ఒకటే ఫ్యామిలీ వెల్మ ఫ్యామిలీ. మా బ్రదర్స్, మా ఫాదర్ ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుండి సర్పంచ్ ఉంటారండి. బట్ ఆ ఊరు వల్ల గౌరవంతోనే ఉంటున్నాం కాబట్టి కానీ మేము రాజకీయాలు చేయడం అనేది ఉండదండి. ఇంతకుముందుకు చెప్పుకున్నట్టు చరిత్రలో అక్కడక్కడ చెప్పుకున్నట్టు చాలా దొరలందరూ కూడా భూములు గుంజుకున్నారు, భూస్వాములు అనేటటువంటి వినబడ్డప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఉండండి, ఒకప్పుడు ఉండొచ్చండి. నేను కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. మా ఫాదర్కి మేము పెద్ద సంతానం, 9 మంది సంతానం. మా ఫాదర్ ఒకప్పుడు 100 ఎకరాలు ఉండే. మా పిల్లలందరినీ చదువు అవన్నీ చేసే వరకు మాకు మ్యాక్సిమం 15 ఎకరాలు 20 ఎకరాల లోపలికి వెళ్ళిపోయినాం మేము. మనం మళ్ళీ ఓన్గా డెవలప్ అయ్యి ఇప్పుడు ఒకప్పుడు ఒక ఎకరం అమ్మితే మాకు వచ్చేది 5,000 3,000. ఇవాళ ఎకరం కొనాలంటే 50 లక్షలు 60 లక్షలు అయిపోయింది. అదే భూమి మేము అమ్మిన భూమి మేము కొనాలనే పరిస్థితి కూడా మాకు లేదు. బట్ మేము ఉన్న దాంట్లో కమ్యూనిటీ చాలా హ్యాపీగా ఉన్నారండి. చాలా బీదల కోసం అప్లిఫ్ట్ కోసం నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి ఎవ్రీ ఇయర్ మాకు 10-15 లక్షల డొనేషన్లు వస్తాయి. ఈ ఇయర్ రేపు ఈవినింగ్ నేను ఆస్ట్రేలియా వెళ్ళడం జరుగుతుంది. ఆస్ట్రేలియాలో కూడా ఉన్న వెల్మలందరి నుండి డొనేషన్స్ తీసుకొచ్చుకొని చదివిపోయడం జరుగుతుందండి. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అంటే ఒక మా కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారని అప్పుడు సపోర్ట్ ఎలా ఇచ్చేవాళ్ళు మీ కమ్యూనిటీ నుంచి? కమ్యూనిటీ కన్నా ఎక్కువ తెలంగాణ కేసీఆర్కి సపోర్ట్ చేసినప్పుడు మేము అందరం కూడా అనుకున్నామండి. కమ్యూనిటీ మేమని కాదు, మేము ఈ వెల్మ అసోసియేషన్ కాదు, రెడ్డి అసోసియేషన్ కాదండి, గౌడ అసోసియేషన్ కానీ అందరితో కలుపుకొని పోయినాం. కానీ దాన్ని ఎక్కడ మేము అసలు వెల్మ కేసీఆర్ అని ఎప్పుడు మేము థింక్ చేయలేదండి. మేము ఫ్రాంక్గా చెప్పాలని ఉంటే మేము అసలు కేసీఆర్ వెల్మా అని కూడా చాలామందికి తెలియదు ఒక్కొక్క మూమెంట్లలో. మేము ఒకప్పుడు ఏం చెప్పుకుంటుంటే మీ వెల్మా అంటే మీరు ఎట్లా మీ కమ్యూనిటీ మేము ఎక్కడ చూడలే అంటే అరే జలగం వెంగారావు స్టూడెంట్స్ ఖమ్మం సత్తుపల్లి నుండి వచ్చారు కదా ఆ కమ్యూనిటీ మాది అని. జేవి నరసింహారావు ఆదిలాబాద్లో అని, జోగినిపల్లి నరసింహారావు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ కమ్యూనిటీ. ఇవాళ మేము గర్వంగా చెప్పుకునేది ఒకటే అడ్వాంటేజ్ ఏముందంటే మీరు ఏ కులం అంటే ఇమీడియట్ అరే కేసీఆర్ మా కులం అండి, మీరు వెల్మలా అనే అభిప్రాయం మాకు ఒకటి అదొకటి హార్ట్ఫుల్గా సంతోషంగా ఉన్నదండి. అదంతా మాకు పెద్ద పేరు వచ్చింది. తెలంగాణ తెచ్చినవాడు ఒక వెలమాధుర అని మాకు హ్యాపీగా ఉందండి. ఇంకా రెండవది అంటే నిజంగా కేసీఆర్ మీకు సీఎం అవ్వడం వల్ల అంటే వెలమ సమస్యలన్నీ తీరుతాయంటారా? అదైతే అపోహ అండి. వెలమ సమస్యలు అయితే తీరలేదండి. ఫ్రాంక్గా చెప్పాలంటే మాకు అసలు వీఆర్ గివెన్ ఏ లాస్ట్ ప్రయారిటీ ఇన్ ద కమ్యూనిటీ. మీరు చూడండి ఎన్ని నామినేటెడ్ పోస్టులు అంటే హార్డ్లీ ఎనీథింగ్. మా సొంత గెలుచుకొచ్చిన పోస్టులు తప్ప వెరీ ఫ్యూ జనరల్గా ఇచ్చినట్టు అవుతుంది. వేరే కమ్యూనిటీ కంపేర్ చేస్తే మాకు చాలా మినిమం సపోర్ట్ లేదండి. అది మీ యొక్క సంఘం ఉంది కదా వెల్మ అసోసియేషన్ సంఘం, మీ డిమాండ్స్ ఏమున్నాయి? ఇంకా మా డిమాండ్స్ ఏంటంటే మాది ఒకటే డిమాండ్ అండి. మేము ఏంటంటే అప్లిఫ్టింగ్ అయితే కమ్యూనిటీ గురించి చేయాలని చాలామంది పేదవాళ్ళు ఉన్నారు మా కమ్యూనిటీలో. మాకు ఏంటంటే గవర్నమెంట్స్ నుండి మేము కార్పొరేషన్ కావాలని స్పెషల్ అడుగుతలేము, మాకు అవసరం కూడా లేదు ఫ్రాంక్గా చెప్పాలండి. మాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఇచ్చేసేస్తే మేము కూడా బయటకు వెళ్ళి డొనేషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో డొనేషన్ తీసుకొచ్చేసి ఒక పెద్ద సాంస్కృతిక కల్చరల్ సెంటర్ కట్టాలి. మా బొబ్బిలి బ్రహ్మాండ దగ్గర నుండి మొదలు పెడితే తాండ్ర పాపారాయుడు కానీ రేపు నిన్నటి వరకు ఇప్పుడున్న కేసీఆర్ వరకు ప్రతి ఒక్కరిది మేము ఒకటి మ్యూజియం లాగా ఏర్పరిచి వెలమ అంటే ఇది మేము ఒకప్పుడు భూస్వాములం కావచ్చు, వ్యవసాయాలు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు అని అంటే అవన్నీ మేము లొకేట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఏ మూలైనా మాకు ఒక 10 ఎకరాల జాగిస్తే మేము కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ కట్టాలి. ప్రతిపక్ష నాయకుడు విమర్శించే ముందు పర్సనల్గా గడిల పాలన దురల పాలన అంటారు కదా, ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు ఒక కులాన్ని విమర్శిస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మాకు అనిపిస్తుంది కానీ మా కమిటీ ఉంది, ప్రెసిడెంట్ గారు భానుప్రసాద్. మేము అనుకున్నాం ప్రతిదానికి విమర్శ చేస్తే అది పెద్దగా అవుతుంది. అసలు విమర్శ మేము గడిలు ఉన్నాయా లేవా అన్నది హార్డ్లీ ఎనీథింగ్ అండి. మ్యాక్సిమం వెల్మాసల్లో లక్షల మందిలు ఉంటే ఒక 5 నుండి 6 గడిలు ఉండొచ్చు. ఆ గడిలు కూడా ఇప్పుడు కూలిపోయి వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. ఆ గడిల రాజాలు కూడా ఏం చేయట్లేదు ఇప్పుడు. మేము అదంతా గురించి అందుకోసం మేము ఇప్పుడు చాలామంది మీరు చూస్తూ ఉంటారు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ప్రతిపక్ష నాయకులు కమ్యూనిటీ తిట్టేటప్పుడు మేము ఎప్పుడు కూడా వారికి మీరు ఏ టీవీ ఛానల్ చూసినా మేము ఎప్పుడు దానికి అగెనిస్ట్ కౌంటర్ ఇవ్వమండి. అవసరం కూడా లేదు, నవ్వి ఊరుకుంటాం అంతేనండి, అంతే.
0.6% ఉన్న వాళ్ళు రాజ్యాలు ఏలుతున్నారు, మిగతా వాళ్ళందరిని తొక్కేస్తున్నారు అని అంటారు. ఇందులో వాస్తవం ఉందా? నిజంగా తొక్కేస్తున్నారా? ఇప్పుడు తొక్కేసిన అనేది లేదు, మీకు తెలుసు వెరీ క్లియర్. 0.6 వాళ్ళకు రాజ్యాధికారం ఇస్తున్నంటే మాకు ప్రజల దగ్గర నుండి మద్దతుతోనే పైకి వస్తున్నాను తప్ప వేరే ఏం లేదండి. మాకు ఒకప్పుడు 5 ఉన్నారు, ఒకప్పుడు 25 మంది కూడా వెల్మాసు ఉన్న రోజులు ఉన్నది. ఇలా ఉన్నది మేము 10-12 మంది ఎమ్మెల్యేలము అసెంబ్లీలో ఉన్నామండి ఈరోజు అంతే. ఇంతకుముందుకు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు 1-2 మినిస్టర్ పోస్టులు మాత్రం వచ్చాయి. కానీ మీ ప్రభుత్వం వచ్చినాక సీఎంలు పోస్టులు అదే ఏవైతే వెల్మ సంఘం వాళ్ళకి ఎక్కువ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎలా ఇప్పుడు వాళ్ళందరూ హార్డ్ కోర్గా పనిచేసారండి. ఇప్పుడు మీరు చూసిన ఉన్న మినిస్టర్లల్లో మీరు చూడండి, వాళ్ళందరూ ఇప్పుడు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ వారు దీనికోసం పనిచేసారండి, తెలంగాణ కోసం. మా దయాకర్ రావు గారు ఇప్పుడు ఈరోజు ఉన్నారు మినిస్టర్ అంటే వారు ఒకప్పుడు వారు సర్పంచ్ లెవెల్ నుండి ఒక సీసీ బ్యాంకు డైరెక్టర్గా కంటిన్యూస్గా ఒక్క రోజు కూడా ఓడిపోకుండా వారికి ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది ఇన్ని గవర్నమెంట్లల్లో. కాబట్టి అదొకటి అడ్వాంటేజ్గా మాకు అనిపించింది అండి. ఒక దయాకర్ అటువంటి లో లెవెల్ క్యాండిడేట్ అలా మంత్రి గారు అయినంటే మాకు కొంచెం అసోసియేషన్ కూడా మాకు అదృష్టం అనిపించింది. ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి అనే పేరు కూడా మీకు బాగా సన్నిహితుడు అని తెలుస్తుంది, నిజమేనా? నాకు బాగా సన్నిహితుడు, మేము రేవంత్ కలిసి పనిచేయడం జరిగింది. బట్ ఎక్కడ మేము కలిసినప్పుడు ఇప్పుడు ఈ కమ్యూనిటీ అన్నది మాకు తెలియదు కూడా. రేవంత్ అంటే శ్రీకాంత్ అంటే మేము మాట్లాడినాం కాబట్టి ఈ కమ్యూనిటీ అనేది లేదు. నేను వాళ్ళకు సంబంధించిన కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేయడం జరిగింది. నాకు మంచి మిత్రుడు, కానీ అసలు పొలిటికల్గా మేము ఎప్పుడు కలిసి పనిచేయలేదు. నేను ఇప్పుడు పొలిటిక్స్లో కూడా డైరెక్ట్ ఇప్పుడు ఇన్వాల్వ్ కాలేదండి. నేను ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉంది మీ మధ్యలో? మాకు రేవంత్ నాకు 96 నుండి పరిచయం అండి, 1996 నుండి వాళ్ళ ప్రాంతం. అప్పుడు ఎలా వ్యవహరించేవారు ఆ రోజుల్లో? ఏం లేదండి, ఈజ్ ఎ వెరీ సింపుల్ పర్సన్. అంతా మేము దాని గురించి ఏం లేదండి. ఈజ్ ఎ వెరీ సింపుల్ పర్సన్, హార్డ్ వర్కర్, చాలామందికి హెల్ప్ చేస్తుండే. దాంట్లో ఇప్పుడు కలుస్తుంటారా? అప్పుడప్పుడు ఫంక్షన్స్లో కలుస్తూ ఉంటారు రేరుగానే. ఎలా పిలుచుకుంటారు? అంటే మీ బంధం ఫ్రెండ్షిప్ బంధమా లేకపోతే ఎలా? పేరు పెట్టే పిలుచుకుంటాం రేవంత్. దట్స్ వెరీ వెరీ క్లాస్గా ఉంటాం. మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, అనిల్ రెడ్డి అని, విజయ్, వేరే ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నాం, నవీన్ అని. మేము అందరం కలిసినప్పుడు అలా అంతే. జస్ట్ వెరీ సింపుల్ పర్సన్ అంతే. అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. బట్ టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటాం కానీ మాకు లేదు. నేను ఆయన ఎలక్షన్స్కి ఎప్పుడు పోలేదు, నేను ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్లో లేదు కాబట్టి నాకు కూడా ఆయనకు పెద్ద సపోర్ట్ లాంటిది ఏమి ఉండదండి. ఇప్పుడు మరి మీ కమ్యూనిటీ మొత్తం ఒక పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అస్సలే లేదండి. మా పార్టీ వాళ్ళు అందరికీ ఉన్నారండి. ఇప్పుడు కరీంనగర్ చూస్తే బండి సంజయ్తో పనిచేసిన ఉన్నారు, వినోద్తో పనిచేసిన ఉన్నారు, వేరే వాళ్ళు పనిచేసినారు. ప్రతి ఎలక్షన్స్లో మీరు ఇప్పుడు కవితతో పనిచేసిన వాళ్ళు, కవిత అగ్నిస్తో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మా కమ్యూనిటీ ఆల్ పార్టీస్లో ఉన్నారండి వెరీ క్లియర్లీ. మనకు ఒక పార్టీ అని ఐడెంటిఫై మాకనే కాదండి, అట్లా అర్థం లేదు. ఇక మీరే చెప్పారు వినోద్ గురించి అండ్ కవిత గురించి, ఇద్దరు ఓడిపోవటం అనేది మీకు ఎలా అనిపించేస్తున్నారు? వారి ఓడిపోవడం అన్నది ఇక వారికి మీకు తెలియదు ఏముంది, దాంట్లో ఇష్యూ ఏం లేదు. వారు అసలు రియల్గా ఇలా వాళ్ళు పార్లమెంట్లో ఉంటే చాలా అద్భుతంగా పనిచేసేవాళ్ళు. చాలామంది బాధపడ్డాం మేము. సరే వాట్ ఎవర్ వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళయిందో వాళ్ళు సరిదిద్దుకొని మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మీ దేవుడు ఏదైనా దేవుడు ప్రత్యేక దేవుడు ఉంటాడా? మీరు ఎలాంటి దైవాన్ని నమ్మే అవకాశం? మాది ఏంటంటే మాది అన్ని కమ్యూనిటీలు అన్నీ మాకు వైష్ణవ మతం నుండి ఉన్నదండి, శైవ మతం అన్నీ ఉన్నాయి. కానీ మేము మేజర్ పార్టీస్ ద థింగ్. ఇప్పుడు మీరు చెప్పాను కదా మీకు, మా కమ్యూనిటీ రన్ చేసేది శ్రీశైలంలో ఉన్నది బ్రహ్మరంక మల్లికార్జున స్వామి టెంపుల్, యాదగిరిగుట్టలో ఉన్నది, షిరిడిలో వీఆర్ ప్లానింగ్ ఫర్ షిరిడి సాయిబాబా దగ్గర ఉన్నది, తిరుపతిలో కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. కానీ పైన ఇప్పుడు ల్యాండ్ ఇస్తలేరు మాకు. ఇప్పుడు ఇచ్చేది కింద కూడా మేము ల్యాండ్ కోసం ట్రై చేస్తున్నాం. మాకు సర్వం దేవుళ్ళ గురించి ఏం లేదండి. హిందువులు అన్ని హిందూ దేవుళ్ళను కలిసారా మరి? కేసీఆర్ని కలిసామండి, ప్రతిసారి కలుస్తూ ఉంటాం. దాంట్లో ఉందండి, కేసీఆర్ని కలుస్తాం. కేటీఆర్తో అటాచ్మెంట్ ఉంది, హరీష్ గారితో ఉంది, దయాకరావు గారితో ఉన్నది, ప్రత్యేమలతో. మా ప్రెసిడెంట్ గారే ఎమ్మెల్సీ విప్, ఇప్పుడు గవర్నమెంట్ విప్గా పనిచేస్తున్నారు. మీ దాదాపు మీ యొక్క సంఘం డిమాండ్స్ మరి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారా? మేము అంటే అఫీషియల్గా మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా చూస్తాం, సానుకూలంగా చూస్తాము కానీ అని అన్నారు. కానీ ఇంకా నడుస్తుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్లో ఏంటంటే చాలా వరకు సెంట్రల్ స్టేట్ పాలసీస్ ఒకసారి క్లియర్ అయిపోయిన వాళ్ళే. ఎకనామిక్స్గా 10% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా రిజర్వేషన్, అది ఎలా అనిపిస్తుంది? అది చాలా సంతోషంగా అండి. మోడీ గారికి మా వెలమ సంఘం జనరల్ సెక్రటరీగా నేను కృతజ్ఞుని. మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాము, చిన్నప్పటి నుండి అనుకుంటున్నాము, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నదాన్ని కొంచెం అప్లిఫ్ట్ చేస్తే కులాల వారి కన్నా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద రిజర్వేషన్స్ ఉంటే ఎప్పటికైనా కానీ ఇండియా బాగుపడుతుంది. స్పెషల్లీ మా కమ్యూనిటీకి ఒక అడ్వాంటేజ్ అండి ఈబీసీ అనేది స్కాలర్షిప్. కొంతమంది పని కట్టుకొని అదే ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో రిజర్వేషన్ వల్లనే దేశం వెనుకబడుతుంది అని కామెంట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో మిగతా బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళంతా కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.
దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అది తప్పు ముచ్చటండి. ఇప్పుడు మేము యాక్చువల్గా రిజర్వేషన్లు యాజ్ ఏ వెల్మ కమ్యూనిటీ మాకు అసలు రావండి. రిజర్వేషన్ అనేది మన టాప్ మోస్ట్ ఓసీలో వస్తాం కాబట్టి మాకు రిజర్వేషన్లు ఎప్పుడు వర్తించలేదు ఇంతవరకు. ఇది కూడా ఫస్ట్ టైం మాకు వచ్చింది కాబట్టి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్న మీకు తెలియదు అంటే మా కమ్యూనిటీలో 50% ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ కింద మీద వాడు ఉన్న 1 acre 2 acres అమ్మేసేసి అమెరికా పోయి చదువుతారు. అక్కడ రిజర్వేషన్ లేదు కాబట్టి అక్కడనే ఏదో H1 చేసుకొని జాబులు చేయడం జరుగుతుంది. మిగతా 50% అట్లీస్ట్ వాళ్ళకు కొంచెం ఇది అడ్వాంటేజ్గా ఉంటుందని మేము భావిస్తున్నాం. నేను అనేది ఏంటంటే రిజర్వేషన్ ఎత్తేస్తేనే దేశం బాగుపడుతుంది అన్నట్టుగా కూడా కొన్ని కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటారు. నిజంగా అది ఎత్తేసే దిశగా ఏమైనా ఉండే అవకాశం? ఎత్తేసి ఉండే అవకాశం నాకు తెలియదు, కానీ ఎత్తేస్తే మాత్రం బాగుంటుంది. అంబేద్కర్ రాసినప్పుడు రాజ్యాంగం కూడా ఒక కొంచెం 30 ఏళ్ళు 50 ఏళ్ళు అని రాసిండ్రు. దాన్ని కంటిన్యూస్ చేసుకుంటా పోయి ఒక కమ్యూనిటీ అని ఇంకో కమ్యూనిటీ అని అన్నెసెసరీగా ఇంకా ఇది పోతుంది. ఇప్పుడు మా కమ్యూనిటీలో చూడండి, వెల్మ కమ్యూనిటీలో చాలామంది వివాహాలు అవుతున్నాయి. డిఫరెంట్ క్యాస్ట్ మీరు అన్ని కులాలతో అవుతున్నది ఏం అదేం లేదండి, వెరీ క్లియర్లీ ఉంటుంది. అయితే ఇంకా రెండోది, కొంతమంది చెప్తున్న సందర్భం 31 మార్కులు వస్తే వాళ్ళకు జాబులు వచ్చేస్తున్నాయి, మేము 99 చదువుకున్నా మాకు జాబ్ వస్తలేవని వాపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటారు. నిజమేనా? ఇంట్లో మీకు ఏమైనా ఇలాంటి సందర్భాలు? ఇది వస్తుందండి, ఇది 100% నిజమే. కానీ ఇక మనం అది అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు కాబట్టి దాంట్లో మనం ఏమి ఇప్పుడు చెప్పరాదు. అంత పెద్ద మనిషిని మనం చెప్పలేము. ఎందుకంటే వారు కూడా అన్నారు కొద్దిగా సకాలంలో టైం టు టైం అమెండ్మెంట్ చేసుకుంటూ రావాలని, కానీ గవర్నమెంట్స్ నడుస్తున్నది. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ ఏమైనా తీసుకుంటే మా కమ్యూనిటీకి అయితే కొద్దిగా అభివృద్ధిలోకి వస్తామని అనుకుంటున్నాను. ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంలో? రాష్ట్ర వ్యాప్తంగా మాకు తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటే మేము 6 to 6.5% ఉంటుందండి. తెలంగాణలో 2 to 2.5% ఉంటుందండి మ్యాక్సిమం. తెలుస్తుంది. మీ యొక్క సంఘం వారికి మా టీ తరఫున ఏం చెప్తారు? అఖిల భారత వెల్మ సంఘం నుండి మేము చెప్పేది ఏంటంటే మా దాంట్లో మాకు కులాలు మతాలు అని డిఫరెన్స్ లేదండి. మా అన్ని హాస్టళ్లలో మేము 10 to 15% వేరే కులాలకు ఇస్తున్నాం. ఈవెన్ స్కాలర్షిప్స్ కూడా మాకు ఏమైనా రిలేటెడ్గా ఎవరైనా వేరే కులాలు వచ్చినా కానీ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేము ఓన్లీ వెల్మా అని కాకుండా నాన్ వెల్మాస్ని కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, థ్యాంక్ యూ అండి. ఇదండి మరి మా వెల్మ సంఘం తరపున అందరికీ చేస్తున్నాము. మరి కేసీఆర్ సీఎం అయినా కూడా మాకు కూడా చాలా డిమాండ్స్ ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. మాకు అన్ని ఎవరైతే మా వాళ్ళు ఉన్నారో వాళ్ళు డొనేట్ చేయడం వల్ల చాలా వరకు సంఘం ముందుకెళ్ళి నడుపుతున్నారని చెప్పారు. చూస్తున్నాండి విత్ న్యూస్, కెమెరామెన్ రామ్తో మీ సురేష్ దండు.